శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే మేడం. నమస్తే. ఇప్పుడు ఈ దిల్సుఖ్ నగర్ పేలుల కేసులో చూసుకుంటే రియాజ్ అనే వ్యక్తికి మన కోర్టు ఉరి శిక్ష వేయడం జరిగింది. సో ఈ రోజు ఒక న్యూస్ వచ్చింది, అంటే ఒక పర్సన్ మాట్లాడారు ఏంటంటే, ఎలాంటి పేలుళ్ళు అంటే ఇప్పుడు టెర్రరిజం అటాక్స్ ఏవైతే అయినాయో ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఉరి శిక్ష వేయడం అది కరెక్ట్ అనేసి అంటున్నారు. సో దీనికి మీరు ఎంతవరకు లైక్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏది ఏమైనప్పటికీ కొన్ని ఉగ్రవాద సంస్థలు ఇలా దేశంలో దేశ అస్థిరతని దెబ్బతీయటానికి, భద్రతని దెబ్బతీయటానికి ఇలాంటి పేలుళ్ళు పేల్చి ఒక రకమైన ఒక భయాన్ని కలిగిస్తున్నారు. నిజానికి ముజాహిద్ అనే ఒక సంస్థ, ఉగ్రవాద సంస్థ చేసింది ఇది, ఈ దిల్సుఖ్ నగర్ పేలుళ్ళు. అసలు నిజంగా వాళ్ళకి ఏంటి కావాలి? ఇప్పుడు ఒక బాంబు పెట్టారు గోకుల్ చాట్ దగ్గర, లుంబిని పార్క్ లోను పెట్టారు. కొంతమంది అమాయకులు బలైపోయారు. కొన్ని ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగింది అంటే ఆ కుటుంబం మొత్తం ఒక రకమైన భయాందోళనలోకి వెళ్తుంది. దానిలోంచి వాళ్ళు బయటికి రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో. మరి ఇది నిజంగా చాలా దురదృష్టం ఇట్లా జరగటం. గోకుల్ చాట్ దగ్గర ఆ పేలుళ్ళు జరిగిన రోజున ఒక అమ్మాయి తల్లిదండ్రులతో కలిసి చాట్ తినడానికి వచ్చింది అక్కడికి. అయితే ఆ రోజు తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. చనిపోతే ఒక అతను అక్కడ ఆ పాపను తీసుకొని వెళ్ళి పెంచుకున్నాడు. పెంచుకుంటే ఇప్పుడు ఏమంటారు, ఆ పాప అతని దగ్గర ఎందుకు ఉంటుంది? అతను ముస్లిం, అతని దగ్గర ఎందుకు ఉంటుంది? అతని దగ్గర ఉండటానికి వీల్లేదు, ఇలా మాట్లాడతాం. అలాగే కొంతమంది బాగా అంగవైకల్యంతో చాలా బాధపడుతున్నారు. వాళ్ళు ఒక రకంగా సెమీ కోమాలో ఉన్నట్లు. కొంతమంది తల్లిదండ్రులకి ఆ బిడ్డను సాకటం చాలా కష్టతరం అయిపోయింది. ఇట్లా ఎన్నో ఉదంతా. ఇప్పుడు ఈ బాంబు పేలుళ్ళు జరిగినప్పుడు ఆ క్షణంలో భయోత్పాతానికి కొంతమందికి మెంటల్గా వాళ్ళు ఒక రకమైన భయంలోనే ఉంటారు. కొంతమందికి చెముడు వచ్చేస్తా శబ్దాలకి. ఇలా అసలు కుటుంబాలు ఛిద్రమైపోయినాయి అనుకోవచ్చు ఆ రోజు. అలాగే బాంబే తాజ్ హోటల్లో పేలుళ్ళు కావచ్చు, ఏది ఏమైనా సరే ఇలా జరగడం మట్టుకు, ఇలాంటి బాంబులు ఇవన్నీ పెట్టడము, వాళ్ళ ఉనికిని చాటుకోవటానికి పెట్టడము అనేది మట్టుకు క్షమించరాని విషయం ఇది. వాళ్ళకి తగిన శిక్ష వేయవలసిందే. ఇప్పుడు ఎన్ఐఏ కోర్టు వాళ్ళకి అందులో ఒక అతనైతే అసలు లేడు ఈ దేశంలో, మేబీ పాకిస్తాన్లో ఉంటాడో ఇంకెక్కడ ఉన్నాడో. ఇక్కడ ఉన్న అతనికి మట్టుకు దొరికిన అతనికి ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఆ ఉరిశిక్షనే హైకోర్టు కూడా సమర్థించింది ఉరిశిక్ష అని. అయితే ఇది వినగానే ఏమంటారంటే, కరెక్టే, ఇలా చెయ్యాలి, ఇలా చేయడమే కరెక్ట్, వాళ్ళకి ఉరిశిక్ష వెయ్యాల్సిందే, ఇలా మాటలు సహజం. ఇప్పుడు మనుషులకి ఒక రకమైన ఒక బాధను చూసిన తర్వాత, ఒక ఆవేదనకు గురైన తర్వాత, దానికి కారణమైన వ్యక్తి కనిపించినప్పుడు అతను సర్వనాశనం అయిపోవాలని కోరుకోవడము, అతన్ని చట్టం శిక్షించాలని కోరుకోవడము, అతన్ని చంపేయాలని కోరుకోవడము ఏమాత్రం ఆశ్చర్యం కాదు. కాకపోతే ఒక విఘ్నతతోటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు ఈ టెర్రరిజము ఇలా పెంచి పోషించటానికి ఉన్న కారణాలు ఏంటి? అసలు టెర్రరిజం వైపు యువత ఎందుకు మొగ్గు చూపుతున్నారు? ఇది ఇలాంటివి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఏంటి అంటే, ఒక సమాజంలో ఎప్పుడు ఒక అవగాహన కల్పిస్తూ ఉండాలి. యువత పెడధోరణ పట్టొద్దు. ఈ ఉగ్రవాద సంస్థల్లోకో లేకపోతే ఈ అసాంఘిక కార్యకలాపాల్లోకి వెళ్ళటానికో, లేకపోతే తీసుకోవటానికో, లేకపోతే తీసుకోవటానికో, దొంగతనాలు చేయడానికో, లూటీలు చేయడానికి, లేదు ఇప్పుడు సైబర్ క్రైమ్స్ విపరీతంగా జరుగుతున్నాయి, ఇట్లాంటివన్నీ చేయడానికి వీల్లేదు. చట్టం చాలా పవర్ఫుల్, చట్టం చెయ్యి చాలా పొడుగ్గా ఉంటుంది. మీకు తాత్కాలికంగా మీరు చట్టం నుంచి తప్పించుకోగలరు, కానీ భవిష్యత్తులో మీరు చట్టాన్ని తప్పించుకోలేరు ఎక్కువ కాలం. చట్టానికి దొరికినప్పుడు మట్టుకు చట్టం మిమ్మల్ని శిక్షిస్తుంది అనే ఒక అవగాహన
చట్టాల పట్ల అవగాహన, పైగా మానవత్వం ఎంత అవసరమో మనుషులకి, మతం కాదు కావాల్సింది, మానవత్వం కావాలి. ఇలా రకరకాల ఉద్బోధలు జరుగుతూ ఉండాలి సమాజంలో. ఎస్. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన సమస్యలన్నిటికీ ఒక రకంగా నిరుద్యోగం, పేదరికం కూడా ఒక కారణం. ఎస్. అన్రెస్ట్ లో ఉంటది యూత్. యూత్ని ఎప్పుడు అన్రెస్ట్ లో ఉంచకూడదు. యూత్ దగ్గర పవర్ ఉంటది, ఒక పని చేయగలిగిన శక్తి ఉంటది. దాన్ని మనం సరైన పద్ధతిలో వాళ్ళకి పని ఇవ్వడం కావచ్చు, వాళ్ళతో పని చేయించడం కావచ్చు, వాళ్ళకి పుష్టికరమైన ఆహారం ఇవ్వటం కావచ్చు, వాళ్ళ తెలివితేటలు పెంచేలాగా ఉంచటం కావచ్చు. అలా వాళ్ళని మనకి ఈ దేశానికి అవసరమైన వాళ్ళుగా వాళ్ళని తీర్చిదిద్దాలి. కానీ మనము ఇలా ఉద్రేకపూరితమైన పనుల్లోకి, టెర్రరిజంలోకి, లేకపోతే ఇంకోటి ఒక ఎక్స్ట్రీమిజం ఏది కరెక్ట్ కాదు అనేది మనం చెప్పగలగాలి. ఇవి ఎవరు చెయ్యాలి? ఇవి గవర్నమెంట్ చెయ్యాలి, ప్రభుత్వాలే చెయ్యాలి. ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటాం, మనం శాసనాలు చేయగలమా? చేయలేం కదా. ఎలా చేస్తే మంచిదో చెప్తాము, కానీ ప్రభుత్వాలు వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవటానికి, ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళ శ్రద్ధ అంతా వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవటానికి, ఆస్తులు పెంచుకోవడానికే ఉంటారు తప్పితే వాళ్ళు ఇలా ప్రజలకు సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల కోసం మనం పనిచేయాలి, ఇది మన బాధ్యత అని వాళ్ళు అనుకోరు. దానివల్లనే ఇన్ని సమస్యలు వస్తున్నాయి దేశంలో. ఏది ఏమైనా టెర్రరిజం మట్టుకు పరిష్కారం కాదు. టెర్రరిజం వల్ల నష్టమే జరుగుతుంది, కానీ ఏ మాత్రం లాభం జరగదు అనేది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. అలాగే మన ఇంటెలిజెన్స్ వ్యవస్థని చాలా బాగా వాడుకోవాలి. అవసరమైతే ఇంకొంచెం నిఘా సంస్థలను పెంచాలి. ఎక్కడ ఏది ఎలా జరుగుతుంది, ఇలా జరిగినందువల్ల అల్టిమేట్గా నష్టపోయేది మనుషులే కదా. సమాజం నష్టపోతుందంటే మనుషులు నష్టపోయినట్టు. అందుకని ఈ విషయంలో ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలి. శిక్షలు భారతీయ శిక్షా స్మృతి ప్రకారం ఆ శిక్ష వేయడం కరెక్ట్ వాళ్ళకి అంటే వేయవలసి.